నమస్తే అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మసాలా ముద్ద చేసుకునే విధానం. పూర్వం ఇలా శనికాల మీద నూరుకుని కూరలో అంత ముద్ద అలా తెచ్చుకుని వేసుకునేవారు. ఆ కూర అమృతంలాగా ఉండేది. మరి ఆ నూరేది మసాలా ముద్ద ఏం మసాలా ఎలా నూరుకుని వేసుకునేవారు అనేది చక్కగా చూపిస్తాను. మరి శనికాల మీదే నూరుకుని వేసుకుంటే పూర్వం వండుకున్నట్టు పెద్దవాళ్ళు వండినట్టు ఉంటుంది అని అంటున్నారు కదా. అందరికీ శనికాయలతో నూరుకోవడం ఉన్న శనికాయలు టైం కుదరకపోవచ్చు. మరి ఏరేగా చేసుకోవడానికి ఎలాగంటే మనం మిక్సీ గిన్నెలు ఉంటాయి కదా, చిన్న గిన్నె అన్నా పెద్ద గిన్నె అన్నా, అందులో కూడా మనం శనికాయల మీద నూరితే ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిగా ఉండేలాగా, శనికాయల మీద నూరుకున్నప్పుడు ముద్ద ఎలా వస్తుందో అలాగే ఉండేలాగా నేనైతే మిక్సీ గిన్నెలో కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు శనికాయల మీద నూరు చూపిస్తాను. ఏమీ లేదండి, ఇవి 4 మాత్రమే వేసేవారు. అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకుని, జీలకర్ర ధనియాలు, ఇక వేరే మసాలాలు అయితే ఏమీ ఉండేవి కాదండి, ఏమీ ఉండేవి కాదు. చక్కగా ఇక్కడ ములక్కాడ కూర అయితే ఉడుకుతుంది, అందులో చిన్న ముద్ద వేసి మీకు నేను చూపిస్తాను చక్కగా. ఇప్పుడు ఏమేమి వేసేవారు చెప్పనా మరి. చక్కగా ఇదిగోనండి అల్లం, ఆ కూరకు సరిపోతుంది అన్నమాట అండి ఇది అల్లం. అలాగే ఇదిగో వెల్లుల్లి చక్కగా, ఇదిగో జీలకర్ర. ఎందుకంటే మామూలుగా కారంలోని ఈ ముద్ద వేసుకుంటాం, మసాలా కారాలు అది వేసుకుంటే ఈ ముద్ద కొంచెం వేసుకోవాలి. మసాలా కారం అంటే అందులో మసాలా ఉంటుంది కదా, ఇంతేనండి. ఇలాగే ఈ 4 వేసేసి కొద్దిగా ఇలాగా నీళ్ళు పెట్టుకుని ఇలాగా నీళ్ళు చుక్క వదలాలండి. కొంచెం నీళ్ళు అనేది ఎత్తు ఉంటే గమ్మున నలిగిపోతుంది అన్నమాట. ఇది ధనియాలు నలగటం ఇది మీద కొంచెం ఆలస్యం పడుతుంది, ఎందుకంటే పెద్ద ధనియాలు కదా. కానీ మసాలా ముద్ద కచ్చాపిచ్చాగానే ఉంటుందండి. ఇక ఏమన్నా వంకాయ ఎగురైనా, అరటికాయ ఎగురైనా, ములక్కాడ ఎగురు కూర అయినా, పులుసు కూర అయినా కొన్నిటిలో మసాలా ముద్ద వేసుకోవాలి అంటే ఇలా నూరేసి చక్కగా కొంచెం ముద్ద వేసి ఇవ్వరండి. మరి అది ఈ మసాలా ముద్ద ఎలా నూరుతున్నాం కదా, ఈ చెయ్య ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. ఇలా నూరుతుంది మాకు సరదాగా, మా చిన్నపాప ఆ చెయ్యి వాసన చూపించమంటుంది నూరినప్పుడు. చక్కగా చూసారా, లిప్స్ చేయకుండా చేసి చూపిస్తున్నానండి. ఇంతేనండి. చక్కగా ఇది గరంగానే ఉండాలి, మామూలు మెత్తగా అక్కర్లేదు. సరిగ్గా ఇదిగోనండి, చక్కగా నలిగిపోయింది కదా. ఇలా తీసేసి చక్కగా ఒక గిన్నెలో తీసుకుంటారండి. ఇది ఇలా తీసి కూర అయితే ఉడుకుతుంది. ఇదిగో చక్కగా ఇదిగో ఉడుకుతుందండి ములక్కాడ ఎగురు కూర. ఇప్పుడు ఈ ముద్ద ఇందులో వేసేస్తున్నానండి. అంతేనండి. ఇది చక్కగా ఇలా కలిపేసి లాస్ట్ వేస్తారన్నమాటండి. కూర దింపేస్తామనగా ఇది మసాలా ఒక్క పోయి ఈ ముద్ద ఫ్లేవర్ అయితే మాత్రం ఫ్లేవర్ బాగుంటుందండి. చక్కగా ఇది ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను ఇది చక్కగా మిక్సీ గిన్నెలో చేసి చూపిస్తాను, సరేనా. ఇప్పుడు చక్కగా ఇదిగోనండి, ఇందులో ధనియాలు వేసేసాను కదా, ముందు ఈ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇదిగోనండి ధనియాలు ఇలా పట్టేసాం కదా. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇది
వేసేసుకుని చక్కగా ఇప్పుడు ఈ జీలకర్ర కూడా చక్కగా పట్టేస్తానండి. ఇదిగోనండి జీలకర్ర కూడా పట్టేసాను. ఇప్పుడు అల్లం పట్టేస్తానండి. ఇది సరిగ్గా నలగదని చిన్న గిన్నె కొంచెం కొంచెం వేస్తూ పట్టేస్తాను. ఇదిగోనండి అల్లం కూడా పట్టేసాను కదా, తీసేసి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయ కూడా పట్టేస్తానండి. అంటే మన శనగల మీద నూరు మీకు నేను చూపించాను కదా, మరి అలానే ఉండాలి మసాలా ముద్ద. ఆ రుచి రావాలి అంటే ఇలా మిక్సీ గిన్నెలో ఇలా చేసుకుందరు, కానీ ఇలా చేసుకుంటే అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా ఇలా పట్టేసాను కదా చక్కగా. ఇది ఈ 4 చక్కగా ఈ వేటికి అయ్యి మిక్సీ పట్టేసానండి. ఎందుకంటే పెద్ద గిన్నె అనుకోండి, మరి ధనియాలు నలిగాక జీలకర్ర వేస్తాను. జీలకర్ర నలిగిన తర్వాత అల్లం నలిగాక వెల్లుల్లి వేస్తే చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది అన్నమాట. అది మసాలా ముద్ద చేసుకుంటాను. మరి గిన్నె చిన్నది మూల మీకు ఎట్లకైతే పట్టి చూపించాను. ఇప్పుడు నూరాను కదా, ఆ నూరినట్టుగా మసాలా ఉండాలి. ఈ ముద్ద వేసుకుంటే కూర రుచి అలాగే ఉండాలి అంటే ఇలా చేసుకోండి. ఇప్పుడు ఇది మళ్ళీ నేను పెడతానండి మిక్సీ. ఇది మళ్ళీ 2 గిన్నెలుగా పెట్టేస్తే చక్కగా చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా ఇది నలిగిపోయింది. మనం నూరుకున్నట్టు ఇందాక అలాగా నూరేం కదా అలాగే ఉందండి. ఇదిగో చూడండి, ఇదిగో ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తాను. ఇదిగోనండి చక్కగా అలా వచ్చేసింది చూసారా. ఇప్పుడు ఇది ఒక గాజు సీసాలో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడే నూరుకుని వేసుకున్నట్టుగా ఉంటుంది. ఇందులో వాటర్ వేయలేదు చూసారు కదా, ఉప్పు వేయలేదు. పసుపు వేసుకుంటే వేసుకోవచ్చులేండి. మనం నూరుకున్న వెంటనే వేసుకున్నట్టుగా ఉండాలని ఇలా చేశానండి. ఇది నూరుకున్న మసాలా ముద్ద. మనకి పూర్వం చేసుకునేది ఇలాగా చక్కగా ఈ గాజు సీసాలో పెట్టేస్తానండి. చూసారు కదా, ఇంతేనండి, ఇంతేనండి. ఇలా చేసుకున్నారే అనుకోండి, మనకి చికెన్ కానీ మటన్ కానీ ఇంకా వంకాయ, బీరకాయ, అరటికాయ, ములక్కాడ. ఇప్పుడు ములక్కాయ కూర ఎగురు చేశాను, అందులో కూడా వేసానండి చక్కగా నూరిన ముద్ద. ఎంత చూసారు కదా, అలా నూరుకుని వేసుకునేవారు. అలాగే ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవనక్కర్లేదు. మిక్సీ గిన్నెలో అయినా శనగల మీద నూరుకునే అవకాశం ఉంటే శనగల మీద కూడా నూరేసుకోండి. లేదంటే మనకి ఇలా బాగుంటుంది కదా, మిక్సీ గిన్నెలో చక్కగా అయిపోయింది కదా. అంటే నాకు చిన్న గిన్నె అంటే పెద్ద గిన్నె పని చేయట్లేదు, అందుకు కొంచెం అలా పెట్టి చూపించాను. అయితే మామూలు పెద్ద గిన్నె అనుకోండి, ధనియాలు నలిగిన తర్వాత జీలకర్ర నలిగాక అల్లం నలిగాక వెల్లుల్లి అలా వేసేసుకుని చక్కగా పట్టుకుంటే వెల్లుల్లిలోని ఉన్న తేమ, అల్లంలో ఉన్న తేమ వల్ల ఇలా వచ్చేస్తుంది. ఇంక వాటర్ అనేది సమస్య లేదు. అందుకు నిలవ అనేది అలా ఉంటుంది. స్మెల్ అనేది మారదు, రుచి కూడా మారదు. మనం అప్పటికప్పుడు నూరుకుని వేసుకున్నట్టుగానే ఉంటుంది. నచ్చిందని అనుకుంటున్నానండి. తెలిసినవన్నీ చెప్పేస్తూ ఉన్నాను గబగబా. మరి చూసారు కదా, నచ్చింది కదా. మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి.